వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసు వద్ద విద్యుత్ ఛార్జీలపై భారాలు మోపొద్దని ధర్నా. సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాను ఉద్దేశించి సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావస్తుంది. ఈ సమయంలో ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలతో ప్రజలపై భారాలు వేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గత ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపానికి 11 సీట్లకే పరిమితం చేశారని, కూటమి ప్రభుత్వం ప్రజల అనుకూలమైన పాలన చేయాలని అన్నారు. కేంద్రంలో బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చి పెట్రోల్ డీజిల్ జీఎస్టీలోకి చేర్చాలని మరియు కడప జిల్లా స్టీల్ ప్లాంట్పై మాట్లాడాలని అన్నారు. తదనంతరం ఎంఆర్ఓ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ ధర్నాలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎం బాబు, సర్వేశ్వరి, ముంతాజ్ బేగం, వీరికి మద్దతుగా సిఐటియు కార్యదర్శి విజయ్ కుమార్, సల్మాన్ శేఖర్, భానుమతి, వెంకట సుబ్బమ్మ, చెన్నారెడ్డి, ఆవాజ్ నాయకుడు మహబూబ్ బాషా, డేవిడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావస్తూ ఉంది. ఈ 5 నెలల కాలంలో విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను ప్రజలపై భారీగా ఈరోజు 17,000 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై భారని స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. మనం పడుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఇదే విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచింది. దాదాపు 5 ఏళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను వైసీపీ ప్రభుత్వం పెంచి దాన్ని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంటికి సాగనంపినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఇటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇదే పరిస్థితితో ముందుకు పోదలుచుకుంటే మీకు కూడా గత ప్రభుత్వ దుస్థితి పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురండి. పెట్రోలు, డీజిల్ జీఎస్టీలోకి చేర్చమని చెప్పేసి పద్ధతిలో మీరందరూ కూడా ఎంపీలు మాట్లాడాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాము. ఎందుకంటే పైన బీజేపీ ప్రభుత్వము ఈరోజు మీ మద్దతుతో పైన కేంద్రంలో కొనసాగుతూ ఉంది. మీరు ఏం చెప్తే అది వాళ్ళు చేసేదానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి ఏం అవసరమో, మన రాష్ట్రానికి పెట్రోలు, డీజిల్ జీఎస్టీలోకి చేరిస్తే దాని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గుతాయని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇదే కాదు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి మాట్లాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.